एक बार है తిరిగి ఇటే పోయింది. మేము పైనుంచి వస్తా మళ్ళీ చూసా స్కేల్ ఇవ్వండి. అది ఏంటంటే అది మొగది ఇది చూస్తా స్కేల్ లేదా లేరు చూస్తారా పక్కన పెట్టి 13 ఉంది. అది కూడా 13 हलता మనకు 3 కిలోమీటర్స్ బౌండరీ లెవెల్ ఫస్ట్ మై ప్లేస్ ఇది మేడం 3 kilometers yes మేడం అక్కడ దాకా వెళ్ళొచ్చు. so this movement direction is this side is madam early morning అటే ఏదన్నా టేప్ సార్ చూసు ఈ పెట్టేసరికి అది కొంచెం సైజ్ పెద్దది దీపంతం ఉంది. ఇది దీని లెక్కలో తీసుకోకూడదు కానీ తీసుకోకూడదు ఆడుకొచ్చింది కదా క్యాటికల్ జరిగింది కదా క్యాటిల్ మన కాడు నేను వచ్చినాక క్యాటిల్ కింద సైడ్ ఎక్కడ జరగలేదు. ఇల్లుపల్లి అదే జయరాంపురం అమ్మవారు ఎక్కడి నుంచి మొదలైంది? get stuck in it and die. So binding wires ఏదైనా ఉంటే అది రిమూవ్ చేయాలి కంపల్సరీ. సో దిస్ ఏరియా యూ టేక్ కేర్. ఐ ఆల్ ద బెస్ట్ స్టాఫ్ ఫర్ దాట్. And for next 4-5 days monitoring we have to do. You attach some base camp protection watchers. So you make some 2 teams for monitoring. Okay. So morning to evening both time we have to. Morning right time is 5 around. సరకే చిక్కడ మరి ఏం పర్వాలా Today we got the information for tiger movement here. So we are tracing the movement of the tiger. We are closely monitoring the situation. We have placed camera traps to establish the identity of the animal, and we are monitoring the movement through monitoring teams. So we are closely watching the situation, and I'll also request the local public also to cooperate and do not panic. If any information is available with them, it is requested to inform the local forest officials immediately. All efforts are on to ensure the safety of the human lives and property along with the safety of the animal. Thank you so much. నా పేరు మధు ప్రియాంక, తురిమెల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో ఈరోజు అనగా 28 ఆగస్టు 2025న తెల్లవారుజామున బర్రెల్ని తీసుకుంటా లోపలికి వెళ్తూ పులి పాదముద్రలు అనేది చూడడం అనేది జరిగింది. అది చూసిన వెంటనే రేంజ్ ఆఫీసర్కి తెలియపరిచినారు. నేను ఇమ్మీడియట్గా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు వారికి తెలిపినాను. మేడం గారి ఆదేశాల మేరకు వెంటనే వచ్చి ప్రజల్ని అప్రమత్తం చేయండి, ఎటువంటి డెత్స్ కానీ
రెండోది ఏంటంటే టైగర్కి ఏమీ కాకుండా, ఎందుకంటే ప్రజలు ఏమన్నా ప్యానిక్ అయితే దాన్ని చంపాలని చూడడం కానీ అటువంటివి చేస్తారు. ఎందుకంటే ఇదివరకు చాలా సిచ్యుయేషన్స్ మనం చూసాము. గుళికలు వేయడం కానీ దాన్ని చంపడం, ఎందుకంటే ప్యానిక్ భయంతో అనమాట. అటువంటి సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది అవ్వాలని చెప్పి మేడం నన్ను ఇమ్మీడియట్గా పంపించడం జరిగింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఆ అడుగులు చూడడం జరిగింది. అది పులి పాదముద్రల లాగానే ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ యాక్షన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అనగా పులి యొక్క అడుగులు, దాని లెంత్ విడ్త్ తీసుకోవడం కానీ, తర్వాత కెమెరాలు ఎక్కడెక్కడ బిగించాలి, తర్వాత పులి పాదముద్రలు అనేవి పైనుంచి వస్తుందా, కింద నుంచి దిగుతుందా, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మా సిబ్బంది మొత్తం కూడా గాలించాము. ఈ విధంగా అది కిందికి రావడం, బేస్తవారిపేట రేంజ్ వైపుకి వెళ్ళడము అనేది చూసాము. అది అక్కడ నుంచి మధ్యలో వెనక్కి వచ్చిందా, ముందుకు వచ్చిందా అనేది మనకి కరెక్ట్గా తెలియడం లేదు. దానికి ఏంటంటే మేడం గారు ఇమ్మీడియట్గా ఈ ఉన్న విషయం చెప్పగా మేడం గారు ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగి కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, అదేంటి మన హైవే పెట్రోలింగ్ మొత్తం పెట్రోల్ చేయమని, మరియు సీసీటీవీ ఫుటేజ్ అది క్రాస్ చేసిందా లేదా అనేది చూడమని, ఆ తర్వాత ఒకవేళ ఇక్కడే ఉంటే కనుక మొత్తం యాంటీ పోచింగ్ టీమ్ని కూడా యాంటీ స్నేక్ డ్రైవ్స్ కండక్ట్ చేయమని, మరియు కెమెరా ట్రాప్లు బిగించమని అనేక ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మేము ఆ పులి అడుగులు ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. అది కనుక ప్రజలకి నా విన్నపం ఏంటి అంటే, దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ తోడు అనేది మేము ఖచ్చితంగా ఉంటాము. మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఎటువంటి భయాందోళనకి గురి కాకూడదు. మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఈ మీకు సంబంధించిన క్యాటిల్ కానీ ఎటువంటివి కూడా ఇటువైపుకి రానియొద్దని కోరుకుంటున్నాను. మీ ద్వారా వివరిస్తున్నాను. థ్యాంక్ యూ.